హాయ్ అందరికీ. ఇంత ఎండపూట మళ్ళీ ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? నేను మా డాడీ ఇద్దరం కలిసి మా విలేజ్కి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఈరోజు మా పొలం కోత కోస్తున్నారంటే వెళ్తున్నాం. సిటీలో ఎంత బిజీ ఉన్నా విలేజ్కి వెళ్తే రోడ్ వచ్చే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. మధ్యలో ఈ సర్కిల్ దగ్గరికి రాగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది. మేము చాలా డేస్ అవుతుంది ఇటు సైడ్ రాక. చాలా చేంజ్ చేశారు. సడన్గా సర్కిల్ని చూడగానే ఓ ఎంత బాగుందో, ఎంత చేంజ్ చేశారో అనిపించింది. నిజంగా చూడడానికి మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా మా విలేజ్కి రీచ్ అయ్యాం. కానీ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ పొలం దగ్గరికి వెళ్ళిపోయాం. మా డాడీ మాత్రం పొలం చుట్టూ తిరిగి మరీ చూస్తున్నారు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంత కష్టపడి పెట్టామో కానీ కోత టైం వస్తే రైతుకి వచ్చే ఆనందం మాటలో చెప్పలేం కదా. ఇంకా ఇక్కడ చూడండి, మేము వచ్చామని చెప్పేసి మా నాన్నమ్మ మా దగ్గరకు వస్తుంది. విలేజ్లో ఉంటే ఆ ప్రేమ ఆప్యాయత నిజంగా ఎక్కడ దొరకదు కదా. ఇంకా కోత మొదలు పెట్టే టైం వచ్చేసింది. ఫస్ట్ కోత నువ్వే కోయాలని చెప్పడంతో నేను స్టార్ట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా కొత్తగా అనిపించింది. నువ్వే స్టార్ట్ చేసావు కదా, మొత్తం నువ్వే కోస్తావా హ్యాండ్తో అనుకోకండి. నేను కొంచెం కోసాను, మిగతాదంతా మిషన్తో కోసేస్తారు. నేను కొంచెం కోసాక మిగతా మిషన్తో కోత మొదలు పెట్టారు. ఇప్పటికి ఎండలు చాలా ఎక్కువ ఉండడంతో నీళ్లు తాగుదామని ఇంటికి వెళ్ళా. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం అనుకొని ట్యాప్ ఆన్ చేస్తే ట్యాంక్లో వాటర్ అయిపోయి ఉంటున్నాయి. వాటర్ ఏమో రావట్లేదు. ఇంకేం చేయలేని చెప్పేసి తాగడానికి నీళ్లు తీసుకొని మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళిపోయా. ఇంకా కొంచెం కోత మిగిలి ఉండడంతో మేము ఇంటికి వెళ్తామని అనుకున్నాం. మా నాన్నమ్మకి చెప్పేసి ఇంకా నైట్ అవుతుంది, మేము ఇంటికి వెళ్తామని చెప్పేసి తనకు చెప్పి వెళ్తున్నాం. ఇంకా పరవశించడమే మనసుకి తెలిసిన భాష, మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. మా వడ్లు రైతు కష్ట ఫలితం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో కదా. కాదనే వారే లేరెవరు.
ఫైనల్గా చాలా నైట్ అయింది, ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యాం. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.